చర్చలో పి ప్రకాష్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చూసారా మీరు? దాదాపు 1.5 hour చూసానండి. ఏమనిపించింది? ఏమనిపించిందంటే ఎగ్జాక్ట్లీ నాకు ఏం కనబడ్డదంటే ఒకతన్ని నిర్దోషిని పట్టుకొచ్చి ముసుగేసి ఇతను దోషి అని చెప్పి పోలీసులు ఎప్పుడైతే మీడియా ముందు ప్రవేశపెడతారో ఆ తర్వాత సంవత్సరానికో సంవత్సరంన్నరకో ఆ కోర్టులో అతను నిర్దోషి అని చెప్పేది ఏ మీడియాకు పట్టదు. అయితే ఇక్కడ అందరూ కూడా జనం ఏం నమ్ముతారంటే వీడే చేసి ఉంటాడు ఈ నేరం అని చెప్పి నమ్ముతారు. అందుకని ఏం చేస్తుందంటే అసలు రిపోర్ట్ దాచిపెట్టి ఆ పనికి మాలని అన్ని అలా రాసుకొని వచ్చి మీడియా ముందు చదివిలో నేనే సాక్షిని. ఎందుకంటే ఈ రిపోర్ట్ ఏదైతే ఇంజనీర్స్ ఉందో ఎక్స్పర్ట్ రిపోర్టు అందులో ఘోష్ గారికి ఇంజనీర్స్ రిపోర్ట్ ముందర పెట్టి 3 దిక్కులు ఆయన నన్ను అడిగారు. వీళ్ళు కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ కట్టొద్దన్నారట కదా అని అడిగాడు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన దాన్ని చూసి ఘోష్ గారు నన్ను అడిగితే ఘోష్ గారికి నేను 11 పేజీల ఎక్స్పర్ట్ రిపోర్ట్ చూపెట్టి ఇగో 3 దిక్కుల కట్టే చెప్పారండి. 11 పేజీల రిపోర్ట్ లో 3 దిక్కుల మేడిగడ్డ కట్టమన్నారు. వాళ్ళు 105 మీటర్ల కట్టమని ఇక్కడ రాశారని చెప్పి పేరాస్ అన్ని చూపెడితే ఇది నాకు ఇవ్వండి అన్నాడు. అది ఇచ్చాను. తర్వాత ఇంకొక 70-80 రిపోర్ట్స్ ఇచ్చాను. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఘోష్ గారు ఈ 3rd క్లాస్ రాతలు రాయరు. అద్భుతంగా ఆయన రిపోర్ట్ ఉంటది. వీళ్ళు ఏం చేశారంటే అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క తీసుకొని ఈ ముందైతే ప్రజల లోపల కేసీఆర్ దొంగ, కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ తప్పు చేసిండు ఇవన్నీ ప్రచారం చేయాలనే ఒక కుట్రతోని అసలు భరత్ గారు మీకు నేను 660 పేజీల రిపోర్ట్ ఇస్తే 48 గంటల్లో మీకు ఆ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఏం లేకుండా దాన్ని అంతా చదివి వీళ్ళు ఎవరండి ఇంజనీరు? నవీన్ మిట్టల్ ఇంజనీరా, లేకుంటే రాహుల్ బొజ్జా ఇంజనీరా, లేకుంటే ఆయన ఎవరు ఇంకొకతను తిరుపతిరావు గారు లా ఆఫీసర్. ఈ ముగ్గురు నా స్నేహితులే. కానీ ఈ ముగ్గురికి ఎవరికి కూడా టెక్నికల్ నాలెడ్జ్ లేదు. వీళ్ళు ముగ్గురి కమిటీ 48 గంటలు కూడా సమయం ఇవ్వకుండా ఇంత జటిలమైన నీటి సమస్య మీద ఒక సుప్రీంకోర్టు జడ్జి రాసిన రిపోర్టును టెక్నికల్ అంశాలతో కూడుకున్నది 48 గంటల్లో రాస్తారానండి. అది వాళ్ళకి సమయం కూడా ఇయ్యడా? కానీ ఇప్పుడు ఆ జ్యుడిషియల్ కమిటీ రిపోర్టును వీళ్ళు మ్యానిపులేట్ ఏం చేయలేదు కదా ప్రకాష్ గారు. ఎవరు ఇప్పుడు ఫ్యూచర్ లో అయినా తెలిసే బయట పెట్టేది కదా. ఇప్పుడు నేనేమన్నా మీతోనేమన్నా 6 నెలలకు జడ్జిమెంట్ వస్తే నాడు వాడు నిర్దోషి అంటే ఏ మీడియా పట్టించుకోదు. ముందు వీడు దొంగ అనేదే నమ్ముతారు కదా అందరూ. అంటే ఇప్పుడు ఈ రిపోర్ట్ వీళ్ళు రాసింది కదా, ఇది ఈ పీసీ ఘోష్ రిపోర్ట్ కాదా 60 పేజీలది? 60 పేజీలది వీళ్ళు తయారు చేసుకున్న నోట్స్. ఓకే. నేనేమంటున్నా అంటే నేనే సాక్షిని, నేనే ఆయనతో ఇంటరాక్ట్ అయినప్పుడు వీళ్ళు ఇంజనీర్స్ అందరు చెప్పిన తర్వాత కదా నేను పోయింది. నేను 101వ సాక్షిని. అంటే పీసీ ఘోష్ కమిషన్ ఎక్కడ తప్పు పెట్టలేదు, పట్టదు అంటున్నారా? మీ కాన్ఫిడెన్స్ ఇంకా కూడా? నేనేమంటున్నా అంటే చాలా గొప్ప జడ్జి అండి ఆయనే. ఇంత 3rd క్లాస్ గా రాయడు. వీళ్ళు అంతా కల్పించి రాశారు. ఒకవేళ రాస్తే మీరైతే ఏకీభవిస్తారు కదా, ఆయన చాలా గొప్ప వ్యక్తి. రాస్తే ఆయనకు బహుశా సమాచార లోపమో లేకుంటే ఇంజనీరింగ్ అంశాల పట్ల ఆయనకు అవగాహన లేకనో ఆయన కాళేశ్వరం చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్టే ఆయన కూడా చేసుకున్నాడు అనుకుంటాం. దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. ఊరుకుంటామా? అంటే ఇప్పుడు మీరే అన్నారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. నేనైతే పూర్తి నమ్మకంతో ఉన్నా. ఆయన అయితే మ్యానిపులేట్ అయితే చేయలేరు కదా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి. నేను ఒక నిమిషం నేనేమన్నా ఆయన మ్యానిపులేట్ చేసిందని నేను అనలేదు. నేనేమన్నా అంటే ఆయనకు అవగాహన లోపం కావచ్చు. ఇప్పుడు కాళేశ్వరాన్ని నేను భరత్ గారు మీరు ఎవరినైనా కూర్చోబెట్టండి, ఒక 10 మంది లేరండి కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు 4.5 కోట్ల తెలుగు ప్రజలల్లా. ఘోష్ గారు కూడా అతీతం కాదు కదా, ఎందుకంటే టెక్నికల్ సబ్జెక్టు. ఆయనకు ఇంజనీరింగ్ నిపుణుడు కాదు. కాకపోతే జడ్జెస్ ఏం చేస్తారంటే బేస్డ్ ఆన్ ద రిపోర్ట్ వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తారు. బట్ మిస్గైడ్ చేస్తుండొచ్చు. ఈ సాక్షులు కొంతమంది చెప్పిన దాన్ని ఆయన కాన్ఫిడెన్స్ లోకి తీసుకొని ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. బట్ ఆయనను మ్యానిపులేట్ చేయడం సాధ్యం కాదు. ఆయనకు నేను ఎప్పుడు కూడా ఆయన గొప్ప జడ్జి అనేది చెప్తాను. ఎందుకంటే అతను 5 తరాలలో వాళ్ళ కుటుంబాలలో అందరికీ మంచి పేరుంది. నేనే స్వయంగా ఆయనకు చాలా విషయాల మీద నేను నా రిపోర్ట్ 27 పేజీల రిపోర్ట్ లో నేను చాలా అంశాల మీద క్లారిటీ ఇచ్చాం. హ్యూమిడిటీ విషయంలో కావచ్చు. ఇవాళ నేను ఎందుకు అనుమాన పడుతున్నా అంటే 3rd క్లాస్ 60 పేజీల 3rd క్లాస్ అని ఎందుకు అంటున్నా అంటే నేనే స్వయంగా 3 సార్లు చూపెట్టాను మేడిగడ్డ బద్దన లేదు వాళ్ళని. తర్వాత ఇంకోటి మీ నోటీస్ లో ఉందో లేదో వీళ్ళు మినిట్స్ బయటికి రిలీజ్ చేశారు. ఏది పీసీ ఘోష్ గారే హరీష్ రావు గారు అడిగినప్పుడు ఈ ఇంజనీర్లు ఏం చెప్పారు, ఎక్స్పర్ట్స్ ఏం చెప్పారు అనే
ఆ రిపోర్ట్ మీ దగ్గర లేకపోతే నేను పంపిస్తాను. 7 పేజీలు 8 పేజీలో ఉంది. అందులో స్పష్టంగా ఏంటంటే ఆ అనంతరాములు గారు వాళ్ళందరి తరఫున సాక్ష్యం ఇస్తూ ఏమన్నాడంటే గవర్నమెంట్ మేము చెప్పిన తర్వాత డ్రాప్ చేసుకున్నది ఆ ప్రతిపాదన అన్నాడు. అది ఘోష్ గారు ఇచ్చిన మినిట్స్ హరీష్ రావు గారికి అందులోనే స్పష్టంగా ఉంది. ఇంజనీర్స్ చెప్పిన దాన్ని గవర్నమెంట్ 100% పాటించింది అని. ఒకటే వేములపల్లి దగ్గర రిజర్వాయర్ కట్టమన్నారు, దాన్ని స్టడీ చేయమన్నారు కేసీఆర్ గారు. యాక్చువల్గా ఎందుకు షిఫ్ట్ చేశారో ఆ కారణం కూడా ఘోష్ గారికి చెప్పాం. నేను చెప్పింది ఏంటంటే అక్కడ దొరికేది 44 టీఎంసీలు అండి. ఇప్పుడు కాసేపు మనం అంగీకరిద్దాం 165 టీఎంసీలు వెదిరే శ్రీరామ్ గారు చెప్పినట్టు 5 రాష్ట్రాలు వాడుకోకుండా వస్తున్నాయి కాబట్టి మనం తీసుకుందామని అనుకుందాం. ఈ 148 ఎత్తులో కేవలం 44 టీఎంసీలు మనకు లభ్యమవుతాయి. ఈ 44 టీఎంసీలు ఏం చేసుకోవాలి భరత్ గారు? మనం హైదరాబాద్ మంచినీటికి 30 టీఎంసీలు పోతాయి, ఎన్టీపీసీకి 15 టీఎంసీలు పోతాయి. 44 టీఎంసీలతో 16,40,000 సేవల దాకా ప్రాజెక్ట్ అవుతుందా, లేదా 18,25,000? సరే, ఇవన్నీ ఇప్పుడు మరి కమిటీ అన్ని పరిగణలోకి తీసుకొని కదా ఒపీనియన్ చెప్పింది. వాళ్ళకి టెక్నికల్ ఎక్స్పర్టైజ్ లేకున్నా ఎవరో ఒకరు చెప్పింది అయితే వినాలి. మీరు చెప్పింది మీ వాదన మీ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ వాదన వేరే విధంగా ఉంది. అందుకే నేను ఏమంటున్నా అంటే ఆ రిపోర్ట్ బయటకు వచ్చినాడు, దీని మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు వచ్చింది ఇవాళ 60 పేజీలు రిలీజ్ చేశారు. అంటే నేనేమంటున్నా ఈ 60 పేజీలు వాళ్ళకి అవసరమైనవి. ఇప్పుడు మీ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ రిపోర్ట్ చదివితే ఫజల్ కమిషన్ గారు ఏం చెప్పారంటే ముందు ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడిన విషయాలన్నీ ఒక 4 పేరాల్లో 5 పేరాల్లో చెప్తాడు. తర్వాత తెలంగాణ గురించి తెలంగాణ వాళ్ళు మాట్లాడింది చెప్తాడు. ఇవన్నీ ఫజల్ చెప్పిండంటే ఎట్లా అండి? ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి అనుకూలంగా ఉన్న వాటిని మెన్షన్ చేస్తే ఇది ఆంధ్ర వాళ్ళ మాటల్ని ఫజల్ మాటల్లా తీసుకోవచ్చా? విస్కోటేశ్వరరావు చాలా మంది ఉంటారు భరత్ గారు. మీ సర్వీస్ లో ఎంతమంది చూశారు మీరు? మధ్య మధ్యలో అక్షరాలను వాక్యాలను తీసి కేవలం ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగానే ఇంజనీర్స్ మేడిగడ్డ కట్టొద్దు అన్నాడు అని చెప్పాడు. మీరు ఒప్పుకుంటారా దానికి? మీ దగ్గర ఇంజనీర్స్ రిపోర్ట్ ఉంటే చూడండి, 3 దిక్కులు రాశారు మేడిగడ్డ కట్టమని. వాళ్ళు అన్నది ఏంటంటే మేడిగడ్డ నుంచి మిడ్ మానేర్ వరకు నేరుగా నీళ్లను తీసుకురావాలా వద్దా అని చెప్పి మాకు అడిగారు. అది సాధ్యం కాదని చెప్పాం. దాంతో ప్రభుత్వం డ్రాప్ చేసుకున్నది అని స్పష్టంగా చెప్పిన తర్వాత రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారండి అసెంబ్లీలో మేడిగడ్డ కట్టొద్దు అన్నారు ఇంజనీర్లని? నారాయణ వేణుగోపాల్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు. ఏం లేదు, ఇప్పుడు